సాధకులు ఈ సూక్ష్మార్థాలను గుర్తించాలి. మనోపరిపక్వత లేకుండా ఆత్మదర్శనం కలగదు, మనోపరిపక్వత లేకుండా దైవ దర్శనం కలగదు. కాబట్టి మొట్టమొదటగా మనం చేసుకోవాల్సినది ఆహార నియమం, సమయపాలన, గురువునందును దైవమునందును సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి మనకు. కాబట్టి సాత్వికాహారము, సజ్జన సాంగత్యము, మరి సద్గ్రంథ పఠనం ఉండాలి. రోజు నియమము తప్పకుండా ప్రతిరోజు కూడా ఈశ్వరారాధన చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, ప్రార్థనలు చేయాలి, వ్రతాలు ఆచరించాలి. విరివిగా ఇవన్నీ చేసినప్పుడే మనోమాలిన్యం తొలుగుతుంది. మనోమాలిన్యం తొలగినప్పుడు ఆత్మను పరమాత్మగా గుర్తించగలిగే సామర్థ్యం సాధకులకు వస్తుంది. మనోమాలిన్యాన్ని అలాగే ఉంచుకొని దైవ దర్శనం కలగలేదే, ఆత్మదర్శనం కలగలేదే అని బాధపడితే ప్రయోజనం లేదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనము నిరంతరము దైవనామస్మరణ కానీ ధ్యానం కానీ చేసిన వారికి తప్పకుండా ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం కలిగి తీరుతుంది. హరి ఓం.